అంగరంగ వైభవంగా నెల్లూరు జిల్లాలో మహానాడు జరగలేదని బాధ ఉన్న ఈ దేశం ఉండే పరిస్థితుల్లో ప్రధాని మోడీ ఆలోచనలు ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేస్తున్నాడని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఆర్భాటాలకు దూరంగా వర్చువల్ పద్ధతిలో మహానాడు నిర్వహిస్తున్నామని తెలిపారు. నా భూతో నా భవిష్యత్ అన్నట్టు సాగాలని, ఒక జనజాతరని తలపించే రీతిలో సాగాలని, నారా లోకేష్ గారి పాదయాత్రను మించి సాగాలని, చరిత్ర గుర్తుండిపోయే విధంగా భవిష్యత్తులో మహానాడు గురించి మాట్లాడుకోవాలంటే నెల్లూరుకు ముందు నెల్లూరుకు తరువాత అనే విధంగా, అది కూడా ముఖ్యంగా యువనేత నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మొట్టమొదటి మహానాడు కాబట్టి దాన్ని అంతా మహోద్భుతంగా జనజాతరని తలపించే రీతిలో, చరిత్ర సృష్టించే రీతిలో ఒక కోలాహలంగా నిర్వహించాలని చెప్పని జిల్లాలో ఉన్న నాయకులందరూ కూడా, జిల్లా పార్టీ అధ్యక్షుడు పర్యవేక్షణలో నెల్లూరు జిల్లాలో ఉండే 2 మంత్రులు, అదేవిధంగా పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయి నుంచి ఏదైతే బూత్ ఇన్ఛార్జి దగ్గర నుంచి యూనిట్ ఇన్ఛార్జ్, డివిజన్ అధ్యక్షుడు, కో క్లస్టర్ ఇన్ఛార్జ్, క్లస్టర్ ఇన్ఛార్జ్, అనుమతి సంఘాల అధ్యక్షుడు, ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకుడు, కార్యకర్త ఎంతో ఉత్సాహంగా వేగవంతంగా పనులు ప్రారంభించారు. చాలా తక్కువ సమయంలోనే చక్కటి గ్రౌండ్ కోవూరు నియోజకవర్గం ఇఫ్కో కిసాన్ సెజ్లో తయారైంది. ప్రతిరోజు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా అక్కడికి వెళ్ళి ఎక్కడికక్కడ పర్యవేక్షిస్తూ వచ్చారు. సన్నా కమిటీ సమావేశం కూడా జరిగింది. జిల్లా అంతా కూడా ఒక ఉత్సాహ వాతావరణం. ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళంతా కూడా నెల్లూరు జిల్లాలో జరగబోతున్న మహానాడుని ప్రత్యేకంగా చూసే పరిస్థితి, ఒక అద్భుత సానుకూల వాతావరణం ఏర్పడిన పరిస్థితుల్లో దురదృష్టం ఏదైతే ఇంధన పొదుపు నివారణ చర్యలు అన్నటువంటి నిర్ణయం ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నోట్లో నుంచి రావటం జరిగింది. నిజం, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ప్రపంచంలో ఈరోజు ఉండే పరిస్థితుల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. నరేంద్ర మోడీ గారు ఒకే మాట చెప్పారు, ఈ దేశంలో ఉండే కోట్లాది భారతీయులు చిన్న చిన్న త్యాగాలకి సిద్ధం కావాలా? దయచేసి ప్రపంచంలో ఉండే అనేక దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు దారుణంగా దెబ్బతిన్నా ఇంతకాలంగా భారతదేశంలో మనం అందరం కూడా కలిసికట్టుగా ముందుకు సాగుతున్నామంటే, ఆర్థికంగా కాస్త ముందుకు సాగుతున్నామంటే దానికి కారణం మన దేశం అనుసరించే విధానాలు. ఈ పరిస్థితుల్లో మన ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా ఉండాలంటే, ప్రపంచంలో ఒక అతి శక్తివంతమైన దేశంగా మనం ఉండాలంటే ప్రజలు కూడా కొన్ని త్యాగాలు చేయాలా అన్న ఆలోచనతో కొన్ని పిలుపులు ఇవ్వడం జరిగింది. ఆ పిలుపుల్లో భాగంగా ఇంధన కొరత గురించి నరేంద్ర మోడీ గారు ఒక నిర్ణయం ప్రకటించిన వెంటనే, ఇంధన కొరత పొదుపు చర్యలు చేపట్టాలా అని భావించిన వెంటనే అటక్ నుంచి కటక్ దాకా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారత పవిత్ర పుణ్యభూమిలో నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చిన వెంటనే ఈ దేశంలో మొట్టమొదట అత్యంత వేగవంతంగా స్పందించినటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పని సగర్వంగా మనం చేస్తున్నాం. వెంటనే నరేంద్ర మోడీ గారి మాటల్ని, ఆ యొక్క సూచనలు తీసుకుని ఒక భవిష్యత్ గురించి చక్కటి ఆలోచన చేసే వ్యక్తుల్లో చంద్రబాబు గారు ఒకరు. ఎందుకని చెప్తున్నానంటే, ఎప్పుడో 25 ఏళ్ల ముందు కంప్యూటర్లు అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందని చెప్పని చంద్రబాబు నాయుడు గారు కంప్యూటర్లు అంటే చాలామంది హేళన చేశారు. కంప్యూటర్లు కూడు పెడతాయా, గూడు పెడతాయా అని చెప్పి. మేము కూడా నిజమే కదా, కంప్యూటర్లు కూడు పెడతాయా, గూడు పెడతాయా అనుకున్నాం. కానీ ఆ తర్వాత కంప్యూటర్లు గూడు పెట్టాయి. ప్రపంచంలో ఉండే కంప్యూటర్ ఉద్యోగుల్లో అత్యధికులు తెలుగు వాళ్ళంటే దాని అర్థం ఆనాడు అందరికంటే ముందు, ఆనాటి దేశ ప్రధాని కంటే ముందు చంద్రబాబు నాయుడు గారు కంప్యూటర్ రంగంలో చేసినటువంటి కృషి ప్రపంచంలో ఉన్న పరిస్థితుల్లో తీసుకున్న నిర్ణయాలు. ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ప్రజలు ఒకే మాట చెప్తున్నారు, భారతదేశాన్ని విదేశీ శక్తుల బారి నుంచి ఈ దేశం ఇంకా కొంతకాలం పాటు, ఓ ఏడాది పాటు బంగారం కొనవద్దు, ఓ ఏడాది పాటు విదేశీ టూర్లు వద్దు, ఓ ఏడాది పాటు ఇంధన పొదుపు చర్యలు పాటించండి. భవిష్యత్తులో కూడా నేను ముందు చూపుతో పెట్టినటువంటి
ఏదైతే సూర్యఘర్ పథకం ఉందో, ఏదైతే ఆ యొక్క మనకి ప్రత్యామ్నాయం పెట్రోల్కి ఆయిల్కి ప్రత్యామ్నాయ మార్గాల్ని మనం ఎంచుకుందాం, ఆ రకంగా ముందుకు సాగుదాం. దీనికి ప్రజల సహకారం కావాలని పిలుపునిచ్చారు. దీనిలో తప్పే ఉంది. మరి భారతదేశంలో ప్రతిపక్షాలు ఒక్క మాటలో చెప్పాలంటే నరేంద్ర మోడీ గారిని, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే ప్రతిపక్షాలని దారి తప్పిన ప్రతిపక్షాలుగానే భావిస్తున్నా. నరేంద్ర మోడీ గారిని, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే ప్రతిపక్షాలని దారి తప్పిన ప్రతిపక్షాలు, గమ్యం లేని ప్రతిపక్షాలు, ముందు చూపు లేని ప్రతిపక్షాలు, దేశభక్తి లేని ప్రతిపక్షాలు, కేవలం రాజ్యాధికారం, అధికారం, ఓట్లు తప్ప మరోది ఆలోచన చేయకుండా ఏదో రకంగా అధికారం రావాలా అన్న తాపత్రయం తప్ప మరొకటి లేదు. దయచేసి ఆ ప్రతిపక్షాలకు కూడా నేను పిలుపునిస్తూ ఉన్నా, దయచేసి ఈ విషయంలో రాజకీయ వివాదాలు వద్దు. ఒక చక్కటి సందేశాన్ని ఈ దేశ ప్రధానమంత్రి ఇచ్చారు, ఒక చక్కటి నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. అందరం కలిసి పనిచేద్దాం. ఎన్నికలు వచ్చిన వేళ ఎవరికి నచ్చిన పార్టీకి వారు ఓటేసుకుంటారు, ఎవరికి నచ్చిన వ్యక్తికి వారు ఓటేసుకుంటారు. ఎన్నికలు లేని వేళ ప్రపంచమే ఒక పెను సవాల్ని ఎదుర్కొనే పరిస్థితుల్లో ఈ రాత్రికి ఏమవుతుందా, రేపేమవుతుందా, ఎల్లుండేమవుతుందా అనే పరిస్థితుల్లో భారతదేశానికి ఏమీ కాకూడదు అనుకుంటే మనం అందరం కూడా ఒక్క తాటి మీద ఉండాలా. కాబట్టి కులాలు, మతాలు వేరైనా, పార్టీలు వేరైనా, ప్రాంతాలు వేరైనా, వర్గాలు వేరైనా, ముందు నేను భారతీయుడిని, ఈ దేశంలో పుట్టిన భారతీయుడిని అన్న భావన ప్రజల్లో వచ్చే విధంగా అన్ని రాజకీయ పార్టీలు పనిచేస్తేనే ప్రజలు ఆ యొక్క నరేంద్ర మోడీ గారి, చంద్రబాబు గారి వ్యతిరేక ప్రతిపక్షాలని కనీసపాటి గౌరవిస్తారు. అలా కాకుంటే ప్రజల ఆగ్రహాల్లో మీరు కొట్టుకుపోతారు. కాబట్టి ఈ దేశంలో నరేంద్ర మోడీ గారిని, చంద్రబాబు గారిని కారణం లేకుండా ఉచ్చే నీచాలు మరిచి విమర్శించే ప్రతిపక్ష నాయకులారా, దారి తప్పిన, గమ్యం లేని, భవిష్యత్ తెలియని ప్రతిపక్షాలుగా మీరు మిగలవద్దు. జనజీవన స్రవంతిలో కలవండి. ప్రజల ఆకాంక్షలకి, ప్రజల గుండె చప్పుళ్ళకి అనుగుణంగా రాజకీయాలు చేయండి అని పిలుపునిస్తుంది. ఓకే సార్. టూర్లండి కాదండి, ఒక భారతదేశ ప్రధానమంత్రికి అనేక దేశాలతో అవసరాలు ఉంటాయి, అంతర్జాతీయ సంబంధాలు ఉంటాయి, అంతర్జాతీయ సమస్యలు ఉంటాయి. కాబట్టి ప్రధానమంత్రి చెప్పింది టూర్లు. మోడీ గారు టూర్ అయినా పోయారా? నరేంద్ర మోడీ గారు విహారయాత్రకు పోయారా? ఏదైనా టూర్కు పోయారా? విదేశాలకు పోయాడు. విదేశాలకి సైకిల్లో పోలేరు కదా, విదేశాలకి మోటార్ వెహికల్లో పోలేరు కదా, విదేశాలకి విమానంలో పోవాల్సిందే కదా. అదే నేను చెప్పేది. దీంట్లో కూడా ఎందుకు వాదాలు ప్రతివాదాలు? మన అందరూ అడుగుతున్నా, మీరు విదేశాలకి సైకిల్లో పోతారా? విదేశాలకి ఈ మోటార్ సైకిల్లో పోతారా? ఇప్పుడు సపోజ్ మీ బంధువులకి ఎవరికో ఎమర్జెన్సీగా అమెరికాలోనో లండన్లోనో ఆరోగ్య సమస్య వస్తుంది, జరగద్ది, ఆడికి మీరు పోవాల్సి ఉంటుంది, పోకుండా అయిపోతారా? నరేంద్ర మోడీ గారు చెప్పింది ఏంది? దయచేసి కొంతకాలం పాటు, అంటే ఓ ఏడాది పాటు విహారయాత్రలకి విదేశాలకు వెళ్ళవద్దు. ఆ విహారయాత్రలకు పెట్టే ఖర్చు భారతదేశంలో చక్కటి విహార ప్రదేశాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళండి. దానివల్ల దేశానికి సాయం చేసిన వాళ్ళు అవుతారు. ఓ ఏడాది పాటు బంగారం కొనవద్దు, అంటే వీలైనంత తక్కువ. ఇప్పుడు పెళ్ళి అవుతుంటుంది, పెళ్ళినప్పుడు కనీసపాటి బంగారం కొనుక్కుంటారు కదా, దాన్ని తప్పట్టడం లేదే. కొంచెం బంగారం కొనుగోలు తగ్గించండి. ఇంధన పొదుపు చర్యలు, అందరినీ నడవండి అని చెప్పడం లేదే. కాస్త పొదుపు పాటించండి. వారానికి ఒక రోజు, తర్వాత ఒక 2 రోజులు ఉద్యోగస్తులు వర్క్ ఎట్ హోమ్, అదే వర్చువల్ విధానంలో మీటింగ్లు, సాధ్యమైనంత వరకు ఇంధన పొదుపు చర్యలు పాటించండి అని పిలిపించాడు. దీంట్లో తప్పే ఉంది. ఈ దేశ ప్రధానమంత్రి ఖచ్చితంగా ఆయన కూడా ఢిల్లీలో ఉండాలా, ఆయన కూడా సైకిల్లో తిరగాల, ఆయన ఈ మోటార్ సైకిల్లో పోవాలంటే ఎలా సాధ్యం అవుతుంది? ఇప్పుడు మోడీ గారు విహారయాత్రకు పోలా, అదే నరేంద్ర మోడీ గారు విహారయాత్రకు పోతే మొట్టమొదటి మీకంటే ముందు నేను ప్రశ్నిస్తా నరేంద్ర మోడీ గారు ప్రస్తుతం ఉండే పరిస్థితుల్లో భారతదేశాన్ని మేలు చేసేదానికి కొన్ని దేశాలతో చర్చలు జరగాలంటే మనలో పోవాల్సి దేనికోసం? అది విహారయాత్ర కాదు, ఈ దేశం కోసం చేసేది. ఓకే సార్. మోడీ గారు వచ్చినప్పుడు
నాకు పెద్ద తెలియదేమో కానీ నీకు బాగా తెలుసు ఒప్పుకో చెప్పేది కొంచెం కొంచెం